ప్రొడ్యూసర్ రమాదేవి గారికి, మన డైరెక్టర్ సిరిజల్లు ప్రసాద్ గారికి, అదేవిధంగా సినిమాలో నటించినటువంటి యువ నటుడు అందరూ కూడా మిత్రులు చాలామంది ఉన్నారు. మూర్తి గారికి పేరు పేరున నమస్కరిస్తే ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా ఒక మంచి సినిమా. ఇప్పుడే రమాదేవి గారు అడుగుతున్న ఎట్లుందని చెప్పి, నిజంగా చాలా బాగుంది. మంచి మ్యూజిక్, స్టోరీ కూడా ఒక కొత్త తరం అనిపిస్తుంది దీంట్లో. అంటే ఒక ఫ్యూజన్ అంటే ఒక మైథాలజీ ఒకేపు మోడర్నిటీ, ఒకేపు మరి పోరాటాలు అన్నీ కలిపి ఒక మాస్ ఎంటర్టైన్మెంట్ టైప్లో ఉంది. తప్పకుండా సినిమా మంచి ఆదరణ దొరుకుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. మంచి ఒక డైరెక్టర్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, ఫోటోగ్రాఫర్ కానీ అన్నీ కూడా చాలా అన్ని రంగాలు కూడా బాగున్నాయి. మంచి సినిమా సక్సెస్ కావాలని చెప్పేసి నేను కోరుతూ, మరి మీరందరూ కూడా ఈ యొక్క నవరాత్రుల ఏదో వినాయక నవరాత్రి ఈ జరుగుతున్న కార్యక్రమాలు వారి సందర్భంగా మీ అందరికీ ఈ నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి నాకు చాలా కార్యక్రమాలు ఉన్నాయి. 5:30 అని చెప్పారు నాకు అలా, ఎందుకంటే రేపు 17 సెప్టెంబర్ తెలంగాణ విమోచన దినం ఉంది. పెరేడ్ గ్రౌండ్లో పెద్ద ప్రోగ్రామ్ ఉంది. ఇప్పుడు నేను పోయి అక్కడ అరేంజ్మెంట్స్ చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీ అందరి అనుమతితోని నాకు సెలవు ఇస్తారని చెప్పి కోరుతూ, మరొకసారి ఈ సినిమా మంచిగా తెలుగు ప్రజల్లో ఆదరణ దొరకాలని చెప్పేసి కోరుతూ, ఈ యొక్క సినిమా మంచి ప్రయత్నం చేసినందుకు సినిమా ప్రొడ్యూసర్లకు, డైరెక్టర్లకు మరొకసారి నా తరఫు నుంచి అభినందన తెలుపుతున్నాను. ఎన్ రామచంద్రరావు గారికి మరి ఓకే, a beautiful moment అండి. శ్రీ చిత్రవేలు ప్రసాద్ గారు, రైటరు, డైరెక్టరు, స్క్రీన్ ప్లే, డైలాగులు, ఆల్ ఇన్ ఆల్ ఆయనే. ఈరోజు సినిమా ఎంత బాగా వచ్చిందంటే డైరెక్టర్ గారి కృషి, ఇదే టీం వర్క్. అందరూ కలిసి, డిఓపి గారు అందరూ కూడా, హీరోలు, హీరోయిన్లు అందరూ కూడా చాలా బాగా చేశారు ఈ సినిమాలో. ముఖ్యంగా ఈ సినిమాలో నేను ఆలయ ప్రధాన ధర్మకర్తగా చేశాను. ఇందులో ఇది ఫుల్ లెంగ్త్ త్రూ అవుట్ క్యారెక్టర్ నాది, విత్ మై ఓన్ డబ్బింగ్ వాయిస్. అదే మాదిరి ఈ సినిమాలో ముఖ్యంగా నేను చెప్పాలంటే నా చేత కర్రసాము ఫైట్లు కూడా చేయించారు. మా ఎవరు ఫైట్ మాస్టర్ గారు హుస్సేన్ గారు, ఆయనకి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. అదే మాదిరి ఈ సినిమా కూడా ఆధ్యాత్మికమైన కుటుంబ తరహా అందరూ కలిసి చూడవలసిన చాలా చాలా మంచి సినిమా ఇది. ఈ బేస్డ్ ఆన్ రియల్ ట్రూ స్టోరీ ఈవెంట్స్ మీద దాన్ని బేస్ చేసుకుని సినిమా తీశారు చిత్రవేలు ప్రసాద్ గారు. చాలా గొప్ప సినిమాగా హిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మంచి బాగా హిట్ అయ్యి ప్రొడ్యూసర్ గారికి కమర్షియల్గా బాగా మంచి డబ్బులు బాగా వచ్చి ఇందులో యాక్ట్ చేసిన క్యాస్ట్ అండ్ క్రూ ఈరోజు సినిమా రిలీజ్ వరకు వచ్చింది, చాలా సంతోషం. వారు ఎన్ని ఇబ్బందులున్నా సినిమాను మాత్రం కంప్లీట్ చేస్తాడు ప్రసాద్ గారు. దీనికి ప్రొడ్యూసర్ గారు కువైట్లో ఉన్న చాలా కేర్ తీసుకొని సినిమా నిర్మించారు. తప్పకుండా ఇలాంటి సినిమా ఆడి వారికి కొంచెం డబ్బులు వస్తే ఇంకా మళ్ళీ సినిమాలు తీయడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా ఇలాంటి సినిమాల్ని ప్రేక్షకులు కూడా ఆదరించాలని కోరుతున్నాను. శ్రీకాకుళం జిల్లా టెక్కలికి 20 కిలోమీటర్ల దూరంలో ఈ కాశీనగర్ అనే ఊరుందండి. ఆ ఊరుందని నాకు కూడా తెలియదు. మా మేనేజర్ కరణ్ ఇక్కడుంటే రావాలి, ఆయన ప్రసాద్ గారు ఒక సినిమా చేయాలి మా ఊళ్ళ కోసం. శివాలయం ఉంది కానీ శివలింగం భూమిలోనే ఉంటుంది, దాన్ని తవ్వకూడదు, అభివృద్ధి చేయకూడదు, చుట్టూ ఆలయం అయితే అభివృద్ధి చేయొచ్చు, దీని గురించి ఏదన్నా తయారు చేస్తారంటే అది మైండ్లో పెట్టుకొని నేను వండిన వంట ఇది ఈ సినిమా. అయితే నేను యజ్ఞ సినిమా చేసుకుంటూ వివేకానంద కాలనీలో ఆఫీస్ పెట్టుకొని నడుపుతూ ఉంటే మేడం గారు పరిచయం అయ్యారు. ఏం సినిమా అండి, ఏం కథ అని చెప్పా. ఇట్లా శివాలయమ్మ అది చెప్పాను. ఆమె పరమశివుడు అంటే అసలు ప్రాణం ఆమెకి. ప్రసాద్ గారు నేను సినిమా తీస్తాను అంతే. అప్పటి నుంచి ఎన్ని శ్రమలకు వచ్చిందో, ఎన్ని కష్టాలు వచ్చిందో, అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చేసాం మేము.
खो दे आपको, सूरज की हर किरण रोशनी दे आपको। हम देने के कुछ काबिल नहीं, देने वाला हर खुशी दे आपको। थैंक यू वेरी मच। बुलाए तो शुक्रिया, థ్యాంక్ యూ వెరీ మచ్। ఈ మూవీలో ఇంత పెద్ద అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ రమాదేవి మ్యామ్ అండ్ డైరెక్టర్ గారికి కూడా మరి ఒకసారి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ మూవీ ఇంత బాగా వస్తుందని నేనైతే అనుకోలేదు, కానీ ఇక్కడ చూసిన తర్వాత నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుందని అయితే నాకైతే చాలా నమ్మకం అయితే వచ్చేసింది. మీరు కూడా ఈ మూవీని చాలా హిట్ చేయాలని, మీ ఆశీస్సులు ఎప్పుడూ మా మీద ఉండాలని, సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ మూవీ చాలా హిట్ అవ్వాలని, సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా. డైరెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సినిమా డైరెక్టర్ గారు నాకు కథ చెప్పారు. నేను ఇష్టపడి సినిమా తీశాను, కష్టపడ్డాను, ఇష్టపడి తీశాను, మీ ముందుకు తెచ్చిపెట్టాను. ఆ ఈశ్వర సంకల్పంతో మీరందరూ తప్పనిసరిగా ఈ సినిమా చూసి మీరందరూ సంకల్పం ఉంటారని మరి కోరుతున్నాను. అలాగే చిత్ర నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు, థియేటర్ యజమానులకు అందరికీ నా యొక్క కృతజ్ఞతలు చెప్తూ నాకు సహకరించాలని వాళ్ళందరినీ మరొకసారి వేడుకుంటున్నాను. మరి ఉంటాను.